నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. మల్కాజ్గిరి నియోజకవర్గం మల్కాజ్గిరి డివిజన్ బీఆర్ఎస్ నాయకులు విస్తృత స్థాయి సమావేశం మల్కాజ్గిరి ఆర్కే నగర్. ఈరోజు మల్కాజ్గిరి ఆర్కే నగర్లోని మల్కాజ్గిరి డివిజన్ మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ అధ్యక్షతన వారి నివాసంలో మల్కాజ్గిరి డివిజన్ బీఆర్ఎస్ నాయకులు విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజ్గిరి నియోజకవర్గ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మల్కాజ్ నియోజకవర్గం ఎన్నికల ఇన్ఛార్జ్ మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ హాజరయ్యారు. మదిర ఎన్జిఓ ద్వారా ఎంతో మందికి ఆయన కూడా ఆపరేషన్లు చేయించిన ఘనత ఆయనది. ఎన్నో ఫ్రీ హెల్త్ క్యాంపులు, అక్కడ మెడిసిన్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేసిన ఘనత ఆయనది. ఎన్నో ఏళ్ల నుంచి ఆయనకు రాజకీయ అనుభవం కూడా ఉంది. ఒక ప్రాబ్లం ని అర్థం చేసుకొని దాన్ని ఏ విధంగా రిప్రజెంటేషన్ ఇచ్చి దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనే చతురత కూడా ఉంది. కాబట్టి దయచేసి రాగి లక్ష్మారెడ్డి అని నన్ను ఏ విధంగా అయితే నన్ను గెలిపించి నన్ను ఆదరించిండ్రో అదే విధంగా గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మా సుధాకర్ అన్నని మా పెద్దన్న మా ఆశీర్వాదిస్తే మనం ఒకరిని ఆదరించి ఆశీర్వదించి రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ఏం చేసిండో మనందరికి తెలుసు. కాబట్టి మిత్రులారా, నేను మీ అన్నలా రాష్ట్రాన్ని కాకుండా గ్రేటర్ హైదరాబాద్ ని కూడా ఏ రకంగా డెవలప్ చేశాను అవన్నీ చెప్పుకుంటూ పోతే ఒక గంట పడుతుంది. మీరు ముందే కోపం మీద ఉన్నారు, చాలాసేపు వెయిట్ చేయించాను. మీరు గుర్తించాలి. ఇంకో విషయానికి వద్దాం. మరి బీజేపీ నుంచి వెళ్ళి ఈటల రాజేందర్ గారంట. ఈటల రాజేందర్ గారికి సంబంధం ఏముంది మల్కాజ్గిరి పార్లమెంట్ తోటి? ఆయన హుజురాబాద్ లో ఉండాలి, హుజురాబాద్ ప్రజలను చూసుకోవాలి, హుజురాబాద్ లో గెలవాలి. మరి అక్కడ గెలవని వాడు మరి ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు అంటే, మన మల్కాజ్గిరి పార్లమెంట్ అనేది ఓడిపోయిన వాళ్ళకు అడ్డాలాగా మారిందా? ఓడిపోయిన వాళ్ళందరూ కూడా పునరావాసం చేసుకుంటారా ఇక్కడ వాళ్ళు? మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిత్రులారా,